నమస్తే అమ్మాయి. నమస్తే సార్. జూన్ 4న ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్ సార్కి వస్తాయని నమ్ముతున్నాను. ఎందుకమ్మా? ఎందుకంటే సార్ అమ్మఒడి విద్యాదీవెనని స్కూల్కి నాడు నేడు అలాగని సచివాలయాలు మా ఊరు అన్నది చాలా అభివృద్ధి పొందింది సార్ జగన్ సార్ వల్ల. అందుకని జగన్ సార్ గెలుస్తారని మా నమ్మకం. ఇక చూస్తే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్ సార్ చేస్తారని. ఎందుకమ్మా? ఏం చేశారని? చాలా మంచి చేశారు సార్. చాలా మాకు రోడ్డు కూడా బాగొచ్చు సార్. రోడ్డు కూడా చాలా నీట్గా చేశారు. చాలా మా ఊర్లో విలేజ్లో సచివాలయం అని రైతు భరోసా కేంద్రాలని చాలా అభివృద్ధి పొందాయి సార్. అందుకని జగన్ సార్ గెలుస్తారు. అయితే మరి జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటారు అసలు? జగన్ సార్ ఖచ్చితంగా చేస్తారు సార్. మరి చాలా అభివృద్ధి పొందారు సార్. పెన్షన్ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీర్లు మార్నింగ్ వచ్చి పెన్షన్ ఇవ్వడం అని జరిగింది సార్. అందుకని జగన్ సారే గెలుస్తారని మనం. మరి టీడీపీ వాళ్ళు ఏమి చేయలేదమ్మా? టీడీపీ వాళ్ళ గత ఏం చేయలేదు సార్ ఆయన. అందుకని ఏం చేయకపోవడం అంటే వాళ్ళు ఏం చేయలేదు. ఇదివరకు ఇలాంటి వ్యవస్థలు ఏమి తీసుకురాలేదు. ఇలాంటి వ్యవస్థలు అసలు ఏం తీసుకురాలేదు. సచివాలయం కూడా ఉండేది కాదు సార్ మాకు. ఏదైనా కావాలన్నా చాలా దూరంగా వెళ్ళి చాలా టైం తీసుకునేది ఇవ్వడానికి కూడా. పెన్షన్ కూడా చాలా టైం తీసుకునేది సార్ ఇవ్వడానికి. 2-3 రోజులు పట్టేది. ఇప్పుడంటే జగన్ సార్ రావడం వల్ల మార్నింగే వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయమ్మా జగన్ గారికి? 151, 157 అలా వస్తాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.